పంపిస్తా. ఎవరిని పంపిస్తాను? కాకులను పంపిస్తా. అవి నిన్ను పోషిస్తాయి. వర్షం పడుతున్నావుగా, చిన్న మాట చెప్పావు కాబట్టి పంటలు పండట్లా. అయితే కాకులకు ఆజ్ఞాపిస్తాను. కాకులు ఏం చేసి తెలుసా? నీకు బ్రెడ్ని, రొట్టె ముక్కలను, తర్వాత మాంసమును తీసుకొస్తాయి. కాకులు తీసుకొస్తాయి. యాక్చువల్గా ఇంటికాడ ఉంటే కాకులు ఏం చేస్తాయి? ఎత్తుకుపోతాయి. వాడి గుణం ఎత్తుకుపోయే గుణం, పెట్టే గుణం కాదండి. ఆ కాకుల గుణం పెట్టే గుణం కాదు. ప్రభు ఏమన్నాడంటే, ఎత్తుకుపోయే వాటిని నీకు ఆహారం పెట్టే వాటిగా మార్చేస్తాను, నువ్వు భయపడవు, కేరింతు వాళ్ళు పక్కనే ఉండు. ఈ కాకులు ఏం చేస్తారంటే నీకు ఆహారాన్ని సప్లై చేస్తాయి. నిజంగానే కొంతకాలం అంతా కూడా కాకులే పొద్దున్నే సాయంత్రం ఆహారాన్ని తీసుకొస్తున్నాయి. చక్కగా తినేసిన తర్వాత వాగులోకి వెళ్ళి నీళ్లు తాగుతున్నాడు. అందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆ గుడారం వచ్చేది. అంత అయిపోయింది, వాగు ఎండిపోయిందమ్మ. మరి ఇప్పుడు ఎట్టా ఏం చెయ్యాలి? మరి ఈ ప్రవక్త కూడా ఏముండదు? ఆకలి ఉంటదిగా. చెప్పండి అమ్మా, ఆకలి ఉంటుందా ఉండదా? ఉంటదిగా. మనిషే, ప్రవక్త అయినా దైవజనుడైనా ఎవరైనా మనిషే కాబట్టి ఆకలేస్తుంది. ఆకలిసినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థిస్తున్నప్పుడు ఏలియా నీవు సారేపత్రి గ్రామంలోనికి వెళ్ళన్నాడు. ఏ గ్రామంలోనికి? సారేపతు అనే గ్రామంలోనికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు నీకోసం నియమించానన్నాడు. ఎందుకు? పోషించడానికి. నువ్వు వెళ్ళు, భయపడకుండా వెళ్ళన్నాడు. వెళ్ళిన తర్వాత సారేపతు గ్రామంలోనికి వెళుతున్నప్పుడు ఆమె ఆ పొలం గట్టు మీద కట్టెలు ఏరుకుంటుంది. ఏం చేస్తుంది? కట్టెలు ఏరుకుంటుంది, పొలాలు ఏరుకుంటుంది. ఒక్కసారి వెళ్ళిపోయి, అమ్మా ఒక రొట్టె ముక్క పెట్టవా అన్నాడు. ఏమన్నాడు? ఒక రొట్టె ముక్క పెట్టవా, అన్నం పెట్టవా అని అంటే ఆమంటది, ఎవడో తెలుసా? నీవు నమ్మినా యెహోవా జీవముతోడు అయ్యా, నన్ను నమ్ము, రొట్టె ముక్కలు ఇంకా చేసుకోవాలా, రొట్టెలు చేయలా, అన్నం వండుకోవాలా, ఇదిగో పట్టుడంత పిండి ఉందయ్యా. ఎంత? గుప్పుడంత పిండి ఉంది. గుప్పుడు ఉంది. ఆ గుప్పుడు పిండిని తీసుకోవడం, బుడ్డులో ఎక్కడో అడుగంటుపోయి నూనె ఉంది, దాన్ని తీసుకోవడం, అప్పాలు చేసుకోవడం, తినటం, ఆగలేదంటే ఆత్మహత్య చేసి చచ్చిపోవడం. ఇది ప్లాన్ అయ్యా మాది. ఇట్లా ప్లాన్ చేసుకున్నాం మేము అని చెప్తుంది. ఓహో అట్లానా? అయితే అమ్మా నువ్వేం చేస్తావనంటే, ఆ పట్టెడు పిండి ఉందని చెప్పావు కదా, నువ్వు ఆ పట్టెడు పిండిని ఏం చేస్తావనంటే అప్పాలు చెయ్యి, రొట్టెలు చెయ్యి, మొట్టమొదటి చేసినటువంటి అప్పాలు తీసుకొచ్చి నాకు పెట్టమ్మా అన్నాడు. మొట్టమొదటి అప్ప చిన్నది చేస్తావు పెద్ద చేస్తావు తర్వాత సంగతి, కానీ ముందు నాకు ఒక అప్పం ముందు నీ తొట్టెలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు, ఒకసారి చేసి చూడు అని సలహా ఇస్తే మాంతంగా పరిగెట్టుకుని వెళ్ళిపోయి ఏం చేసింది? ఆ బుడ్డిని తీసింది. ఏం తీసిందమ్మా? బుడ్డిలో ఉన్న నూనె చూసింది, తొట్టులో ఉన్న పిండిని చూసింది, తీసి నీళ్లు పోసి అలా పిసికి అప్పాలు చేసి చపాతీలా చేసి మొట్టమొదటిగా ఎవరికి తెలుసా? ఈ ఏలియా ప్రవక్తకి ఇచ్చిందంట. ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆ మాట నేను చదువుతున్నాను, జాగ్రత్తగా అందరూ ఆలకించండి. 1వ రాజులు 17వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఏమ్మా ఏంటంట ఇక్కడ రాసిన వాక్యం ఏంటి? తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు, బుడ్డిలో ఉన్న నూనె తరిగిపోలేదు. అబ్బా మళ్ళీ చెప్పాడు సాన్యాలు. అయిపోలేదంట. ఏమైంది చెప్పండి అమ్మా, ఏమైంది? దేవుడు దానికి ఆజ్ఞాపించాడు, తొట్టే పిండిని మాత్రం నువ్వు ఇంకా పెంచాలి, బుడ్డే ఆయిల్ని పెంచాలి అని ప్రభు సెలవిచ్చాడు.
చూసారా ఎంత అద్భుతమైన సాక్ష్యం. ఎవరికి తీసుకొచ్చింది ఈ విధవరాలు? బ్రతుకు ఎట్లాంటి బ్రతుకనంటే ఆ రోజు అప్పాలు తిని చనిపోవాలి ఏమ్మా, ఆ రోజు ఆ రొట్టెని తిని చనిపోవాలి. ముందే చెప్పాను, అది ఏ కాలం? అది ఏ కాలం? వెరీ గుడ్, యాసకాలం అంటారు అనుకుంటా నేను. కాదు, అది కరువు కాలం. వర్షం పడలేదు కదా, వర్షం పడట్లేదు కాబట్టి అది కరువు కాలం. కాబట్టి ఏం జరిగిందనంట? ఏం జరిగింది? ఆమె ఆ దైవజనుడు చెప్పిన మాట వింది, దేవుని నమ్మింది. కాబట్టి ఆ ఇంటిలో సమృద్ధి. చెప్పండి, ఆ ఇంటిలో సమృద్ధి. ఏ ఇంటిలోనైనా సమృద్ధి ఉండాలి అంటే చెప్పండమ్మా, ఏ ఇంటిలోనైనా సమృద్ధి ఉండాలి అంటే, కరువు ఉండకుండా ఉండాలి అంటే, దరిద్రం పారిపోవాలంటే, కరువు ఉండకుండా పోవాలి అంటే ఏమ్మా ఏం చేయాలో తెలుసా? దేవుని మాట వినాలి. ఏం చేయాలి చెప్పండి? దేవుని మాట వినాలి. అంతే కదా. ప్రతి దాంట్లో కూడా దేవునికి ప్రథమ ఫలం అర్పించాలి. ఏం చేయాలి? ఆ ఇంటిలో ఇంకా కరువు ఉండదు, ఆ ఇంటిలో ఇంకా ఏ దారిద్ర్యం ఉండదు. ఈ అమ్మాయి ఏం చేసింది చెప్పండి? మొట్టమొదటి అప్పం ఎవరికి ఇచ్చింది? ఏమిచ్చింది? ఎవరికి ఇచ్చింది? దేవునికంటే దైవజనునికి ఇచ్చినప్పుడు, ప్రభు మాట లేఖనాన్ని ఆమె నెరవేర్చినప్పుడు ఉన్నటువంటి కరువు పారిపోయింది. ఆ కుటుంబాన్ని పోషించింది ఎవరు? ఆ కుటుంబాన్ని పోషించింది ఎవరు? సారేపతులో చాలా కుటుంబాలు ఉన్నాయి, సారేపతులో చాలా మంది ప్రజలు ఉన్నారు. కానీ ఎవరిని దర్శించాడు దేవుడు? ఎవరిని దర్శించాడు దేవుడు? ఆ పేద విధవరాలను దర్శించాడు. ఆ పేద విధవరాలు ఎవరి మాట వింది? దేవుని మాట వింది గనుక ఆమెకు సమృద్ధి. కరువు కాలంలో ఆ విధవరాలను దేవుడు పోషించాడు. కేవలం ఆమె ఒక దైవజనుని చేర్చుకుంది కాబట్టి, దైవజనుని మాట వింది కాబట్టి అలా జరిగింది. ఈ లేఖనం ఇది నా సొంత మాటలు కానే కాదు, సొంత మాటలు కాదు. ఎప్పుడైతే దేవుడు పంపించినటువంటి దైవజనుని గౌరవించినప్పుడు, అంతే కదా, మాట విన్నప్పుడు ఆ కుటుంబాలు దీవించబడతాయి. దీవించబడతలేదా? చెప్పండి. ఆ మాట మనసులో ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకొక మాట నేను తెలియజేస్తాను దీంట్లో నుంచి. ఆమె కూడా దేవుని మాట వింది. ఆ రోజున చెప్పాను, దావీదు కూడా దేవుని హృదయానుసారుడు. సారేపతులో ఉన్న ఈమె కూడా దేవుని మాటను వినది. వినదా లేదా? వినదే. అయ్యా నాకున్నది కొంచెమే, నీకెందుకు పెట్టాలి అందా? నీకెందుకు పెట్టాలి? అసలు ఎవడవే అందా? నువ్వెవరవే, నీకు నాకు సంబంధం ఏంటి అని చెప్పేసి ఎగబడిందండి మీదకి. కొంచెం పెట్టమ్మా అని అడుగుతుంటే, నీకు నాకు సంబంధం లేదని చెప్పేసి ఏమైనా తిరగబడి తిట్టిందా? బూతులు తిట్టిందా? లేదు. ఏం చేసింది? సర్లే, దేవుని చిత్తం జరిగించాలి కదా అని చెప్పేసి, దేవుని మాట వినాలి కదా అని చెప్పేసి దేవుని మాట వింది. దేవుని మాట విన్నప్పుడు ఏం జరిగిందమ్మా? సమృద్ధి. కొంచెములో నమ్మకంగా ఉండేవాడు, చెప్పండి, కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు అన్నిటి మీద నమ్మకముగా ఉండును, అన్నిటిలోనూ నమ్మకముగా ఉండును. అది మన ప్రేమ అన్ని ఉన్నప్పుడు కాదు చూపించేది. చెప్పండమ్మా, మన ప్రేమ మన చుట్టాల మీద కానీ, రక్త సంబంధాల మీద కానీ, ఊళ్ళో వాళ్ళ మీద కానీ, ఎవరి మీదైనా సరే అన్ని ఉన్నప్పుడు కాదు చూపించేది, ఏమీ లేనప్పుడే చూపించాలి మన ప్రేమ ఏంటో. అప్పుడు అర్థమైంది అందరికి. అవునా కదా? అన్ని ఉన్నప్పుడు ఎవరైనా చూపిస్తారు, ఏమీ లేనప్పుడే మన ప్రేమ ఏంటో చూపించాలి. అది ఎవరి ప్రేమ అయి ఉండాలి? అది కరెక్ట్ చెప్తారా మీరు? దేవుని ప్రేమ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం సరైన ప్రేమను చూపించగలం. అంతే కదా. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధన కాలంలో, అపోస్తుల కాలంలో ఒక సన్నివేశం జరిగింది. ఏం జరిగిందనంటే, ఒక చిన్న అమ్మాయిని వాడుకుంటుంది ఒక కుటుంబం. ఎందుకు వాడుకుంటుంది అనంటే, ఆమెకు ఒక శక్తిని శాతపడి చేశారో మరి మొత్తానికి ఏది చేశారో కానీ, ఆ పిల్ల దురాత్మల చేత పీడింపబడి, అమ్మా వింటున్నారు జాగ్రత్తగా, దురాత్మల చేత పీడింపబడి
ఆమె ఏం చేస్తుందనంటే సోదు చెప్తుంది. పుతోను దయ్యము చేత, దయ్యం పేరేంటి చెప్పండి? పుతోను దయ్యం. దాని పేరేంటి? పుతోను దయ్యం. పుతోను దయ్యం పట్టినదై అనేక మంది వారింటికి వస్తా ఉంటే సోది చెప్తుందంట. ఏం చెప్తుంది? సోదో సోది అని కూడా చెప్తుంది. సోది ఏం చెప్తుందమ్మా? మేము కన్నోళ్ళ చెప్తా, రేపు జరగబోయే చెప్తా, జరిగింది చెప్తా, మొత్తానికి చెప్తుంది. దయ్యానికి అన్నీ తెలుసు. మీ నాన్నెవరో, వాళ్ళ నాన్నెవరో. ఎందుకంటే నీకంటే ముందున్నాడు దురాత్మ. అంతే కదా అమ్మ? విన్నారా? జాగ్రత్తగా ఆలకించండి. ఇవన్నీ కూడా ఆ నగ్న సత్యాలు, వాస్తవాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. ఇది సోద చెప్తుంటే, అమ్మా ఈ బిడ్డ, ఈ చిన్న అమ్మాయి ఎంత ఉంటది? ఇదిగో ఎంత ఉంటది? ఒక 14 సంవత్సరాలు. మన మాధురిలో అంత వయసు. మాధురి అంత వయసు ఏం చేస్తుందంటే సోద చెప్తుంది. సోద చెప్తుంటే ఊళ్ళో వాళ్ళే కాదు, ఈ ఊళ్ళో వాళ్ళు మామూలు అమ్మా ఏం చేస్తారు తెలుసా? మా ఊర్లో ఒక అమ్మాయి సోద చెప్తుంది, బాగా చెప్తుంది, అన్ని చెప్తుందని చెప్పేసి ఆ ఊరు ఈ ఊరు మొత్తం ప్రపంచం చెప్తారు వీళ్ళు. నిజాన్ని మాత్రం చెప్పరు. ఏమ్మా? నిజాన్ని మాత్రం చెప్పరు. అబద్ధాన్ని మాత్రం నిజమంట గడప దాటక ముందే అబద్ధం అంట ఊరంతా చక్కర్లు కొడద్దంట. ఏం చేస్తుంది? అబద్ధం మొత్తం తిరిగి వస్తుంది. అడ్డకి వీళ్ళు ప్రచారం చేశారు. బాగా ప్రచారం చేస్తే వీళ్ళు అక్కడ ఇక్కడ మండలాలు, జిల్లాల వాళ్ళు అందరూ వస్తుంటే ఒక వ్యాపారం అయిపోయింది. అది ఏమ్మా? ఏమైపోయింది? వ్యాపారం అయిపోయింది. డబ్బులు బాగా సంపాదించేస్తున్నారమ్మా. కానీ ఆ రోజున పౌలు శీలలు ఎవరు చెప్పండి? పౌలు శీలలు దైవజనులు. వీళ్ళు ఎవరు చెప్పండి? దైవజనులు. ఆ గ్రామములో, ఆ ప్రాంతములో అడుగు పెట్టినప్పుడు ఆ ఇంటికి వెళుతుంటే అమ్మాయికి మంటలు పుట్టినాయి. ఏం జరిగింది? మంట పుట్టి ఇంట్లో కూర్చోలేక ఏడ కూర్చోబెడితే అలా కూర్చోకుండా ఏం చేస్తారు మీరు? సాధువులు, గురువులు ఏం చేస్తారు? సో చెప్పేవాళ్ళు ఎక్కడంటే ఊళ్ళంటే ఆ ఊరు తిరుగుతూ ఉంటారు వాళ్ళు. కానీ ఆ అమ్మాయి మాత్రానికి అక్కడే ఒక మంచి చైర్ మీద కూర్చొని అందరికి వచ్చిన వాళ్ళందరికీ మాంత్రించి అనేక విషయాలు చెప్తూ ఉన్నప్పుడు అక్కడ నుంచి లేచి ఎదురెళ్ళిందంట. ఎక్కడికి వెళ్ళింది? ఎదురెళ్ళిపోయింది. వాళ్ళంత దూరం ఉన్నప్పుడు వెళ్ళిపోయి, అదిగో సర్వోన్నతమైన దేవుని సేవకులు వస్తున్నారు, వాళ్ళు నిజమైన సేవకులు, దేవుని చేత పంపించబడ్డ దైవజనులు వారు అని చెప్పేసి, వారు నిజమైన దైవజనులు చెప్పేసి ప్రకటిస్తా ఉంది. సో చెప్పామా? చూసారా? అమ్మాయి ఆ స్థితిలో ఉందని ఎరిగి ఏం చేసేది తెలుసు? వీళ్ళు యేసు క్రీస్తు నామములో పూర్తయిన దయ్యమా వెళ్ళు, ఈ చిన్నారి బిడ్డను విడిచిపెట్టి వెళ్ళు అని ఆజ్ఞాపించగానే ఆ దురాత్మ విడిచిపెట్టి పారిపోయిందంట. ఈ చిన్నారి బిడ్డ ఆ స్థితిలో ఉందని ఎరిగి ఆజ్ఞాపించినప్పుడు ఆ చిన్నారి బిడ్డ మామూలుగా అయిపోయింది. ఏమైపోయిందమ్మా? చెప్పండి. ఏమైపోయింది? నార్మల్గా అయిపోయింది. నార్మల్గా అయిపోతే సోది అంటది. ఇంకా అందగా ఇక అనలేదుగా. అలా కూడా ఏం రాట్లా, మాటలు రాట్లా. ఆదాయం పడిపోయింది. ఏమైపోయింది? ఆదాయం లేదు, ఇంకా డబ్బులు లేవు. కాబట్టి కేసు పెట్టారు వీళ్ళ మీద. ఎవరి మీద? పౌలు శీలల మీద కేసు పెట్టారు. కేసు పెడితే పోలీసులు వచ్చారమ్మా. ఏం చేశారమ్మా? పోలీసులు వచ్చారు, అధికారులు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. నానా రకాలైనటువంటి మాటలు చెప్పి ఈ పౌలు శీలను కొట్టారు. ఏం చేశారు చెప్పండి? కొట్టారు, భయంకరంగా కొట్టారు. కొట్టేసి తీసుకెళ్ళిపోయి ఎక్కడ పెట్టారంటే జైల్లో పెట్టారు. ఏం పెట్టారు? ఎక్కడ పెట్టారమ్మా? జైల్లో పెట్టారు. మనుషులు చూడండి ఎట్లా ఉంటారో, మనుషులు ఏ విధంగా ఉంటారో మనం ఆలోచించాలి. ఆ పిల్ల భయంకరమైన దురాత్మల చేత పీడింపబడతా ఉంటే, ఆ గ్రామం భయంకరమైనటువంటి శక్తుల చేత పీడింపబడతా ఉంటే విడిపించడానికి వచ్చారు వాళ్ళు. వీళ్ళేం చేశారు? తీసుకెళ్ళిపోయి ఎక్కడ పెట్టారమ్మా? ఎక్కడ పెట్టారు చెప్పండి? జైల్లో పెడితే మధ్యరాత్రి వేళ, చెప్పండి, మధ్యరాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తారంటే కూర్చుని
పౌలు శీలలు కూర్చుని ఏం చేస్తారు చెప్పండి? పాటలతోనూ కీర్తనలతోనూ ప్రార్థనలతోనూ దేవుని స్తుతిస్తా ఉన్నారు. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా, గట్టిగా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అల సైన్యమునకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యమునకు ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా. ఇంత సంతోషంగా పాటలు పాడుతున్నారంట. ఒండి నిండా గాయాలే. ఏంటమ్మా? ఒండి నిండా గాయాలే, రక్తసిక్తం అయిపోయింది. కొరడాలతో కొడితే ఎట్లుంటుందమ్మా ఒళ్ళు? కొరడాలతో కొడితే మామూలు కొరడాలు కాదు ఏమ్మా, కొరడాలకి ముళ్ళు ఉంటాయి అంటే కొట్టంగానే చీల్చుకొస్తాయి అంట. రోమిలకు ఉన్నటువంటి ఆ శిక్షా స్మృతి అలాంటిది. కొడితే ఏమొస్తుంది? చర్మం బయటకు వస్తుంది. అలాంటి గాయాలున్న ఒంటి మీద కూర్చోబెట్టి ఇట్లా బాసిపెట్టలేసి మధ్యలో బొండ అదేంటి బొండ లాంటిది పెద్ద బండ ఒకటి పెట్టేసి గొలుసులతో కట్టేశారు. ఇటు పారిపోతారు ఎవరని నాశనం చేయడం పోయారు వాళ్ళు. మనుషులను ప్రేమించి సువార్త చెప్పడానికి వెళితే వాళ్ళు వేసిన పని అంటే కొట్టి జైల్లో పెట్టి సంఖ్యలతో బంధించారు. ఆ సంఖ్యలలోనే ఏం చేస్తున్నారు వీళ్ళు? పాటలతో కీర్తనలతో దేవుణ్ణి